క్షేమం, నంబర్ 2 ఆనందం, నంబర్ 3 సంతృష్టి, నంబర్ 4 స్తుతిస్తే ఇన్ని జరుగుతాయి. మనం స్తుతించేది పోయి ఎప్పుడు చూసినా గొనుగుడు సనుగుడు, క్షేమం ఉండదు నాయనా, సంతోషం ఉండదు, సంతృష్టి ఉండదు, ఆనందం ఉండదు, ఘనత ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా అనుభవించాను కాబట్టి మాట్లాడుతున్నాను నేను. నాకు ఒక పాట ప్రారంభం సేవలో వచ్చినప్పుడు నన్ను భలే ఆశీర్వదించింది. పాట ఆశీర్వదించిందా? అవును, ఆమేన్. పాటలో ఉన్న మాట నన్ను ఆశీర్వదించింది. ఆమేన్. సో ఈ పాట యెహోవా ఈరే అన్న పాట నన్ను ఎంత బలపరిచిందంటే అంత ఆశీర్వదించింది. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు స్తుతిస్తే, ఆరాధిస్తే మన జీవితంలో కూడా బలహీనతలు కనబడవు, మనలో ఉన్న బలం బయటకు వస్తుంది. మొట్టమొదటి వాళ్ళు ఏం చేశారు? నిట్టూర్పులు విడిచారు, అంటే కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. బలహీనులే కానీ వాళ్ళ మొర్ర బలమైనది. వీరు యూదులు బలహీనులే, చెరపట్టబడ్డారు, కానీ వీళ్ళ బలం ఏంటో తెలుసా? వీరి స్తుతి ఆరాధన. దేవుని బిడ్డలారా, వీరి దేవుని నామాన్ని ఘనపరిచే విధానం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఒక్కడు రోషంగా నిలబడితే చాలు, ఆ ఒక్కని బట్టి ఆ ప్రాంతాన్ని అంతటిని దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఒక్కని విధేయత అనేకులకు దీవెనకరంగా ఉన్నట్టు ఒక్కడు రోషంగా నిలబడితే చాలు సాతాను ఎదుట 128 సంస్థానాలు ఏమైనాయి? తప్పించుకున్నాయి మరణ సంహారకం నుంచి. ఆమేన్, హల్లెలూయా. శిక్ష నుండి, ఆ భయంకరమైన ప్రాంతంలో నుండి. దేవునామానికి మహిమ కలంగాక. చెప్పండి, బలహీనులే కానీ బలవంతులు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి దానియేలు గ్రంథం. దేవునికి స్తోత్రం. 1వ అధ్యాయం 1వ వచనం నుండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, ప్రభువకు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను. 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారము నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తమ ఎదుట నిలబెట్టినట్లు. 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అందరూ ఆమేన్ చెప్పండి. చెరపట్టబడ్డారు యవనస్తులని చెప్పండి. ఇంకొకసారి గట్టిగా, యవ్వన కాలంలో ఉన్న మంచి యవనస్తులని చెప్పండి. హల్లెలూయా. కానీ వాళ్ళు ఎవరో తెలుసా? బలవంతుని చేతిలో బాణాలు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. చెరపట్టబడ్డ వాళ్ళే వీళ్ళు కూడా. సంఖ్యల మధ్యలో ఉన్నవాళ్ళే, శోధనల మధ్యలో ఉన్నవాళ్ళే. వీళ్ళకున్న శోధన ఏంటంటే, రాజుగారి యొక్క కొంతమందిని సెలెక్ట్ చేశారు. వీళ్ళకు వాళ్ళ భాష నేర్పించారు, వాళ్ళ పద్ధతులు నేర్పించారు. సో ఒక ప్రత్యేకమైన రీతిలో వాళ్ళని చూడాలని ఆశపడి వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళకు గ్లామర్ తీయడానికి మంచి ఫుడ్ అన్నమాట. ఆమేన్. వాళ్ళని అందరినీ ఒక టైంలో రాజుగారి ముందుకు తీసుకుపోయి నిలబెడతారు. సో ఆ యొక్క సమయంలో ఈ చెరపట్టబడి తీసుకుని వచ్చిన షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అను 4 యవనస్తులు ఆ రోజుల్లో నపుంసకులు అన్నమాట. వీళ్ళని అందరినీ చూసుకునేవాళ్ళు. వాళ్ళ హై క్యాడర్ కలిగిన వాళ్ళు. వాళ్ళ బాధ్యత అంతా ఆయనకి అప్పజెప్పబడింది. సో వాళ్ళని మీరు మంచిగా బాగా తిండి పెట్టి, మంచిగా జిమ్కి పంపించి, బాగా ఎక్సర్సైజ్ చేపించి, బాగా ఒక షేప్ తీసుకొని వచ్చి వాళ్ళకి గ్లామర్గా తయారు చేయండి. ప్లస్ వాళ్ళకి మంచి భాష, మంచి జ్ఞానము, అన్నీ కూడా సకల విద్యలు వాళ్ళు అభ్యసించేలాగా వాళ్ళకి ట్రైనింగ్ చేపించి రాజుగారికి ముందుకు తీసుకొని వచ్చి నిలబెట్టాలి అని చెప్పారు.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చునేటోళ్ళు కొంచెం మంచి గ్లామర్ ఉండాలి కదా. బక్క సిక్కి ఇట్లా కూర్చున్నాడు అనుకోవాడు, ఎవడైనా భయపడతాడా? యుద్ధానికి వాడిని తీసుకుపోయినారనుకో కత్తి పట్టుకొని, ఎవడైనా వానికి వణుకుతాడా? సో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలా, నేను చూపించుకోవడానికి బాగుండాలా అని నెబుకద్నెజరు ఒక మంచి ఆలోచన చేసి దాంట్లో ఇవన్నీ పెట్టుకున్నాడు. అయితే ఈయన ఇంట్లో నుండే వాళ్ళకి ఫుడ్, రాజుగారు తినే భోజనాలు ఎట్లుంటే తెలుసు కదా. ఆమేన్, హల్లెలూయా. రాజు భుజించు భోజనములు, రాజు భుజించు భోజనములు, పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ములాజ లేదండి వీళ్ళ భక్తిలో. చెరపట్టబడినా కూడా ఎక్కడున్నా కూడా వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, మాకు మా మోషే గారు చెప్పారు, మాకు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, దాంట్లో ఏం తినాలో ఏం తినొద్దో, ఏం తింటే బాగుంటుంది ఏం తినకుంటే బాగుంటుందని మాకు ముందే ధర్మశాస్త్రంలో దాంట్లో అన్న రాసి పెట్టాడు. కాబట్టి ప్లీజ్ ఇవి అన్యులు పెట్టుకునేవి, వీళ్ళు విగ్రహాల దగ్గర ఉంచుకునేవి, వీళ్ళు ఈ చేసి ఇవి మేము తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకున్నాయినా. చూడు ఎంత బలవంతుల వీళ్ళు, చచ్చినట్టు తినాల్సిందే. అవునా కదా? ఎందుకంటే ఆయన చెప్పింది చేయాల్సిందే. ఎందుకంటే ఆ ఊరిలో పుట్టినోళ్ళు కాదు, ఆ దేశస్తులు కాదు, రాజుకు బంధువులు కాదు, బానిసలు. చెప్పండి ఎవరు వీళ్ళు? కానీ ఆ బానిసలు బలహీనులే, కానీ వాళ్ళలో బలవంతులుగా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్ విషయంలో బలవంతులుగా ఉన్నారు. ఆ తిండి తిని మేము ఏం కామంటున్నారు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయ్యా, ఒక చిన్న రిక్వెస్ట్, రాజుగారు భోజనం అయితే మేము తినం, ఆయన ద్రాక్షరసం తాగం, మాకు కొంచెం ఏదైనా కూరగాయలు అన్నం ఏర్పాటు చేస్తే సార్ అవి తింటామంటే ఈ నపుంసకుడు అంటాడు, ఎంత మాట అంటున్నారయ్యా, ఇది నా ప్రాణం మీదకి వస్తుంది. మీరు ఒకవేళ ముఖము గ్లామర్ లేని స్థితిలో, చిక్కిపోయి ముఖం వాడిపోయిన స్థితిలో మీరు రాజుగారు ముందుకు పెడితే నన్ను చంపుతారు అక్కడ. ఇది చాలా కఠినమైందంటే ఒక్క 10 రోజులు మీరు పరీక్ష చేయండి అయ్యా ప్లీజ్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? తమ దేహాలను అపవిత్రపరచుకోకుండా. ఇది రోషం కలిగిన భక్తి అంటే, ఇది వైర్యముతో కూడిన భక్తి అంటే. నువ్వు ఏ ప్రాంతంలో అయినా ఉండు, నువ్వు ఏ ప్రదేశంలో అయినా ఉండు, నువ్వు ఏ స్థితిగతుల మధ్యలో ఉండు, నువ్వు ప్రార్థన పరుల మధ్యలో ఉన్నా, ప్రార్థన లేని వాళ్ళ మధ్యలో ఉన్నా, నువ్వు అన్యుల మధ్యలో ఉన్నా, నువ్వు ధన్యుల మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడుగా నీవు కూడా ములాజ లేని, రోషము తక్కువ లేని బ్రతుకుతోనూ బ్రతకడం నేర్చుకోవాలా. హల్లెలూయా, ఆమేన్. మీరేమిటోళ్ళు అంటే మేము క్రైస్తవులము అని చెప్పేటట్టు ఉండాలా. వాడిని బలహీనుడు అనుకొని, కానీ నీలో ఉన్న బలం నీ దేవుని బలపరిచే రీతిగా, నీ దేవుని గణపరిచే రీతిగా, నీ దేవుని మహిమపరిచే రీతిగా. హల్లెలూయా. నీకేమి రిస్క్ రాదు. నేను చెప్పింది నువ్వు కూరగాయలన్నం పంపి అన్నారు. వానికి దయ పుట్టించాడు దేవుడు. రోషంగా నిలబడితే పుట్టిస్తాడు దయ. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళే మనకు దాతలు అవుతారు. దేవునికి స్తోత్రం. ఎవడైతే సంపుతా, ఎవడైతే నరుకుతా, ఎవడైతే పొడుస్తా అంటాడో వాడు వచ్చి అంటాడు, అన్నం అన్నా, మంచం వేసిన పండుకో అన్నా, డబ్బులు పెట్టుకో అన్నా అంటాడు. నువ్వు రోషంగా నిలబడితే, బలంగా నిలబడితే, బయట బలహీనమే కానీ లోపల ఆమేన్, హల్లెలూయా. వానికి ఎట్లా చేస్తానంటే, ఇట్లా చేస్తానంటే, అట్లా చేస్తానంటే అని ఎంతోమంది నన్ను అన్నారు. దేవునికి స్తోత్రం. నా గురించి అనుకున్నారు. హల్లెలూయా. నా దగ్గరికి రాగానన్నా ప్రైజ్లాడనా, వరదనా, బాగున్నానా, ఎట్లనా, అట్లా అంటే ఈ పక్కన అన్నిన్నోళ్ళు ఇన్నిన్నోళ్ళు ఉంటారు కదా. ఏంద్రా బయటవాడు అన్నీ మాటలు మాట్లాడి నేను ముఖం చూడగానే ఏమైందిరా అంటే అదే అన్నా. మరి ములాజలేని బ్రతుకుతే అదే కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఏం జరిగిందో చూడండి అక్కడ 12వ వచనం. భోజనమునకు శాఖ ధాన్యములను, పానమునకు నీళ్లును నీ దాసులకు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన 17వ వచనం.
వారి ముఖములు రాజు భుజించు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖము కంటే సౌందర్యముగాను కనబడగా పాపిష్టి పనులన్నీ చేసుకుంటా, అన్నా నేను వెజిటేరియన్ అన్న, నాన్ వెజ్ తినడం లేదు, బానేసినన్నా, నేను నీసుకూర తిన్నానన్నా, ఎందుకంటే షడ్రకు మేషకు అవిదుగో దానియలు వారు కూరగాయలు అన్నాలే తిన్నారు కాబట్టి నేను కూరలు ఆకుకూరలు అన్నాలు అయ్యే తింటానన్నా అంటాడు. కానీ ముఖంలో సౌందర్యం ఉండదు, కళ ఉండదు. కారణం ఏంటంటే పాపంలో ఉన్నాడు కాబట్టి. ఆమె వాళ్ళ తిండి కాదు అక్కడ ముఖ్యం, వారి విధానం చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని పాటించడానికి తమ బలాన్ని అంతా బయటికి తీసుకొని వచ్చారు. హల్లెలూయా. మనం దేవుని కొరకు నిలబడితే దేవుని మనం నిలబెడతాడు. చెప్పండి అందరు కూడా, నువ్వు దేవుని కొరకు నిలబడడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవుని చూస్తూ ఉన్నప్పుడే మనం అట్లా ఇట్లా తడబడుతున్నాం అనుకో, లోతు సీన్ అయిపోతుంది మన కథ. హల్లెలూయా. నిలబడ్డానికి ఇష్టపడితే నిలబెడతాడు దేవుడు. ఇంకొక మాట చెప్పమంటారు వద్దట్రా, నిలబడ్డానికి ఇష్టపడితే నిలబెట్టడమే కాదు, నీ పక్కన నిలబడతాడు ఆయన. సింహము నిలబడిందంటే ఇంకేమైనా ఉందా? హల్లెలూయా. అందుకే అంటాడు, పాతాళపు ద్వారములు మీ ఎదుట నిలవజాలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించు దేవుడు యూదా గోత్రపు సింహమయ్యున్న దేవుడు. ములాజ లేని జీవితం, లోకముతో కలిసిపోయే ఆ లోక మర్యాదలను, లోక పద్ధతులను, లోక వ్యవహారములను కలుసుకొని పోయే జీవితం అయితే ముఖములో కళ ఉండదు, ముఖము సౌందర్యంగా ఉండదు. హల్లెలూయా. కానీ దేవుని కొరకు రోషంగా నువ్వు బ్రతకడం ప్రారంభిస్తే, దేవుని వాక్యం కోసం, దేవుని చిత్తం కోసం, దేవుని నెరవేర్పు కోసం నువ్వు నిలబడడం ప్రారంభిస్తే నీ ముఖములో సౌందర్యం ఉంటుంది. అది దేవుని దగ్గర నుంచి వచ్చేది. హల్లెలూయా. సౌందర్యం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంటే అది ఎట్లుంటుంది తెలుసా? చక్కటి పొడవాటి ముక్కు, మంచి చెవులు, చక్కటి గుడ్లగూబ కళ్ళు, అది కాదు. సౌందర్యమైన ముఖం అంటే, కళతో కూడిన ముఖం అంటే, నిన్ను చూసిన వారికి తెలియని ఒక ప్రశాంతత మనసులోకి వస్తుంది, తెలియని ఒక నెమ్మది వారి హృదయంలోనికి వస్తుంది. అది సౌందర్యం అంటే. జక్కయ్య యేసయ్యను చూశాడంతే. యేసయ్య ఏం ప్రసంగాలు చెప్పలే. యేసయ్య ఏలెత్తి ఇట్లాంటి ఖండించే ప్రసంగాలు కూడా చెప్పలే. జక్కయ్య ఇంకెన్ని రోజులు నువ్వు పాపం చేస్తూ ఉంటాం, ఆమె ఓ మానవా నీ పాపం మానవా అని పాట కూడా పాడలే. యేసయ్య చూపు ఎప్పుడైతే జక్కయ్య మీద పడిందో, జక్కయ్య చూపు ఎప్పుడైతే యేసయ్య మీద పడిందో, ఇద్దరు ఎప్పుడైతే చూసుకున్నారో, హల్లెలూయా, ఒక గొప్ప పరివర్తన హృదయంలో జరిగింది దేవుని బిడ్డ. ఒక గొప్ప పరివర్తన మనసులో జరిగింది దేవుని బిడ్డ. అందుకే ఏమనకుండానే అతడు ఏం చేస్తున్నాడు? అతని ఆస్తిలో అన్యాయంగా అన్నిటినీ కూడా క్రమపరుచుకుంటున్నాడు. ఆమేన్. మోసం చేసి, దాగా చేసి, దొంగ బిల్లులు వేసి, ఎక్కడెక్కడ సున్నాలు పెట్టి, వడ్డీలు ఇచ్చి, వడ్డీలు తీసుకొని, నడ్డీలు ఇరగొట్టి ఏమేమి చేశాడో అవన్నీ ఒప్పుకొని ప్రభు దగ్గర కదా. అందుకే ప్రభు ఏమంటాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ అనాయింటింగ్ ఆఫ్ జీసస్. అదే ఆయన సౌందర్యం, అదే ఆయన ముఖంలో ఉన్న కళ. నీకు కూడా నాకు కూడా అదే ఇస్తాడు ఆయన. ఆయనతో ఉంటే మనం అట్లా కాదు కదా, పౌడర్ల మీద ఆధారపడిన వాళ్ళం మనం అంతా. వాక్యం కొరకు నిలబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ముఖములో కళ ఉంటుంది, నీ ముఖములో సౌందర్యం ఉంటుంది. ఇది సియోనులో నుండి వచ్చినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలహీనులే కానీ తిండి విషయంలో కూడా ఎట్లున్నారు? వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. ఏమే
దేవుని ఆజ్ఞను నెరవేర్చే విషయంలో బలవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. కాంప్రమైజింగ్ స్పిరిట్ లేదు వాళ్ళలో, కలిసిపోయే రకాలు కాదు ఇవి. దేవునికి స్తోత్రం. బలహీనులే. వాళ్ళ సొంత దేశం కాదు, సొంత ఊరు కాదు, అన్న తమ్ముడు అక్క చెల్లి బావ బామర్ది ఎవడు లేడు అక్కడ. కూర్చోమంటే లేయమంటే అది ప్రాంతం. అయినా వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళ దేహం విషయంలో ఆమెన్ పాడు చేసుకోకుండా పవిత్రతను కాపాడుకునే బలవంతులుగా ఉన్నారు. ఆమెన్. దేవునికి స్తోత్రం. దాని తర్వాత చూడండి ఇంకొక అద్భుతమైన విషయం. ఆమెన్. దానియేలు 3వ అధ్యాయం 17వ మాట. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా రక్షించును. ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నేను చెప్పింది మీరు తెలుసుకోనరా అని ఆయనే అనాలి, కానీ వీళ్ళు అంటున్నారని. ఆయన నెబుకద్నెజరు యొక్క దయాదాక్షిణ్యంలో బ్రతకాల్సిన వాళ్ళు వీళ్ళు, కానీ వీళ్ళు ఆయనకి నేర్పిస్తున్నారు. ఏమని? తెలుసుకో. ఏంది తెలుసుకో? ఆమేన్. మేము మీరు నిలబెట్టిన మీ దేవతలకు ఆ ప్రతిమకు మేము మొక్కాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ దేవుని విషయంలో బలవంతులు వీళ్ళు, వాక్యం విషయంలో బలవంతులు వీళ్ళు. మేము సృష్టికర్తనే మేము సేవిస్తాం, ఆరాధిస్తాం, మొక్కుతాం, కానీ సృష్టిని కాదు, సృష్టమును కాదు, చేసుకున్న వాటిని కాదు అని ఓపెన్గా చెప్పారు. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే ఆ జియో వీళ్ళకు తెలుసు. ఏంటి? ఎవరైతే ఆ ప్రతిమకు మొక్కరో, ఎవరైతే దాని ఎదుట సాష్టాంగ పడరో, ఎవరైతే దాన్ని పూజించరో అటువంటి వారిని తీసుకొని వెళ్ళి అగ్ని గుండములో పడవేస్తాం అని ఒక శాసనం బయలుదేరింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ శాసనానికి వీళ్ళు ఏమంటున్నారు? మాకొకటి ఉంది తెలుసుకో. ఆమేన్ అని దాన్ని అస్సలు పట్టించుకోలేదు, అసలు కేర్ కూడా చేయలేదు. ఆమేన్. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా అంటే తెగించినారన్నమాట ఆత్మీయ జీవితానికి. ఎంత రోషం చూడండి అది. ఇంక అట్లా ఉంటాడా పైన చూసుకుంటా ఉంటాడా? ఏం చేశాడు? హల్లెలూయా. రాజుగారేమో 7 అంతల అగ్నిని ఏం చేశాడు? రే వీడు ఎక్కువ మాట్లాడినారా ఈ ముగ్గురు ఏళ్ళరా లోపల అని చెప్పి అగ్నిగుండం 7 అంతలు చేశారంట. ఎన్ని అంతలు? ఆమేన్. హల్లెలూయా. వానికి తెలియదు 7 అంతల అగ్ని 7 అంతలు చేసి రోషం కలిగిన దేవుని రోషాన్ని రేపారు. ఎంత రేపారంటే వాడు 7 అంతలు చేశాడు, కానీ 1000 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడే దిగి వచ్చాడు ఆ ప్రాంతంలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీవ్రత ఎక్కువ ఉంది, మిక్కిలి వేడిమి కలిగింది అది. అటువంటి దాంట్లో ఇసిరేశారు. వాక్యం ఏమంటుందంటే ఇసిరిన వారు కాలిపోయారు. ఆమేన్. ఎవరైతే దగ్గరికి తీసుకుపోయి అంటే షగ లేకపోతే మంట అంత బయటికి వస్తూ ఉంది, వీళ్ళని తీసుకొని పోయి అట్లా ఎవరైతే లోపల వేశారో వీళ్ళు ఇట్లా అన్నోడు వీడు కాలిపోయినాడు బగ 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 అని. దొబ్బినప్పుడు వాళ్ళు ముందుకు పోయినాడు చూడు, వాడు మాత్రం పోతున్నాడు ఇట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట కావాలి మనకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కాలిపోవు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను కాలకుండా చేసే దేవుడు నిన్ను రక్షించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని కొరకు నువ్వు రోషంగా నిలబడితే లోకము కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు నీవు రోషంగా నిలబడితే మేబీ బలహీనుడివే కావచ్చు, నీకు నీ సమాజంలో ఊరు వాళ్ళ మధ్యలో ప్రజల మధ్యలో నిన్ను తక్కువ చూపే చూడొచ్చు, నీకు తక్కువ క్యాస్ట్ అని చెప్పొచ్చు, నువ్వు తక్కువడివని ఏమి లేనివాడు, పనికి మాలినోడు, దరిద్రుడని ఎన్ని రకాలైన పేర్లను పెట్టొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, దేవుని నామానికి మహిమల్లా పెట్టిన వారందరూ ఒకరోజు అగ్నిలో కనబడతారు, కానీ పెట్టించుకున్న నీవు మాత్రము మహిమతో ప్రభు సన్నిధిలో నిలబడతావు, ప్రభు సన్నిధిలో కనబడతావు, ప్రభు సన్నిధిలో ఉంటావు, ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి. హల్లెలూయా. అది ఇక్కడ జరిగింది. ఆమేన్. హల్లెలూయా. నంబర్ 1, బలహీనులు లోపలికి వేయబడ్డారు, కానీ లోపల పడిన వెంటనే బలవంతులుగా మార్చబడ్డారు. ఆమేన్. ఎందుకు బలవంతులుగా మార్చబడ్డారంటే ఈ ముగ్గురితో పాటు నాలుగోడు కనబడుతున్నాడట. హల్లెలూయా. ఒరే మంత్రి, మనం ఎంతమందిని వేసాం అంటే 3 వేసాం సార్. మరి ఎంతమంది కనబడుతున్నారు అంటే మాకు 4 కనబడుతున్నారు సార్. నీకురా అంటే నాకు కూడా అదే సార్. అరే ఏంద్రా ఏం జరిగిందిరా అది? ఆ 4 చూసి హల్లెలూయా, దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వెంటనే బయటికి తీశారు. బయటికి రాగానే ప్రతి ఒక్కరు కుక్క పిల్లలాగా వాసన చూస్తున్నారట. ఏం వాసన వస్తుందని? హల్లెలూయా. ఆమేన్. ఈ బలహీనులు ప్రభు కొరకు నిలబడినందుకు, దేవుని రాజ్యం కొరకు నిలబడినందుకు, వాళ్ళ జీవితాలు అపవిత్రం చేసుకోకుండా రోషంగా నిలబడినందుకు నేను అంటాను, వాళ్ళు వాసన చూస్తున్నప్పుడు అగ్ని వాసన కాదు, పరిమళ వాసన బయటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పడ్డమే వస్తుంది ఈరోజు ఏమో మరి. ఆమేన్. అందరూ సాగిలో పడండి. ఎక్కడా? ఆయన సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఒక మాట చూడండి, పరలోక వాతావరణం ఎట్లుందో. 3వ వచనం, 2వ వచనం. ఆయనకు పైగా శరాబులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనెచు, 2తో ఎగురుచుండెను. ఆమేన్. ఎక్కడున్నారంట వాళ్ళంతా? అంతేకాదు, ఏం చేస్తున్నారంట? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఎవరైతే గొప్ప స్వరాలతో, ఎవరైతే దేవుని నామాన్ని మహిమపరుస్తారో, ఆరాధిస్తారో, ఆయన సన్నిధిలో ఆనందిస్తుంటారో, అటువంటి వారిని ఎత్తైన స్థలములో దేవుడు నిలబెడతాడు. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థలములో ఉంటారు. ఆమేన్. ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అన్న వాళ్ళు నిజమైన ఆరాధన చేస్తున్నారు. వీళ్ళు కత్తి వాళ్ళ మెడ మీద ఉన్న కేర్ చేయడం లేదు వాళ్ళు. హల్లెలూయా. 7 అంతలైంది శిక్ష, అయినా కేర్ చేయలేదు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. బలహీనులే కానీ బలవంతులు. సో మొట్టమొదటి వాళ్ళు బలహీనులే కానీ ఎట్లా బలవంతులు? మొర్రపెట్టి బలవంతులు. రెండో వాళ్ళు బలహీనులే కానీ వారు ఎట్లా బలవంతులు? స్తుతించుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో వారు బలహీనులే కానీ ఎట్లా బలవంతులు? తమ దేహాలను చెడుపుకోకుండా. ఆమేన్. హల్లెలూయా. వారి దేహాలను అపవిత్రపరచుకోకుండా తమ ప్రాణ, ఆత్మ, శరీరాలను ప్రభుకు సజీవ యాగముగా సమర్పించుకొని వారు బలవంతులు. అలాగే 4వ వారు, దేవునికి స్తోత్రం, ఆమె నిజమైన ఆరాధన ద్వారా, దేవునామానికి మహిమ కలుగునుగాక, వారు ఏం చేశారు? బలవంతులుగా కనబడ్డారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఎప్పుడు బలహీనులమే అప్పుడే మనం బలవంతులం. లోకం మనను బలహీనపరుస్తుంది,
కానీ దేవుని వాక్యం మనను బలపరుస్తుంది. ఆయన సన్నిధి మనను బలపరుస్తుంది, ఆయన నామం మనను బలపరుస్తుంది, ఆయన కార్యాలు మనను బలపరుస్తాయి, ఆయన ఆత్మ మనను బలపరుస్తుంది. కాబట్టి ఆయనతో అంటు కట్టి మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఆమేన్. అట్టి కృపతో ప్రభు మనందరిని నింపును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈరోజు నీవు బలహీనుడవని అనుకోద్దు, నీవు బలవంతుని అనుకో. ఎందుకు? యోహాన్ అంటాడు, ఈ లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. సో ఈ బలహీనులు ఎట్లా బలవంతులంటే కన్నీటి ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించుట ద్వారా, దేవుని సన్నిధిలో తమ ప్రాణ ఆత్మ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకున్నట ద్వారా, ఆమేన్, ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించుట ద్వారా వాళ్ళు ఏమయ్యారు? బలవంతులయ్యారు. ఈరోజు నువ్వు అది చేస్తే నీవు బలవంతుడవే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నా జనులు ఇక ఎన్నడు. సో సిగ్గు పడే పరిస్థితులు దేవుడు మనకు రానియడు. కాకపోతే మనమే ప్రభు సిగ్గు తీస్తుంటాం. దేని ద్వారా? ప్రార్థన చేయకుండా, ఆయనను స్తుతించకుండా, ఆయనకు సమర్పించుకోకుండా, ఆమేన్, ఒక ప్రత్యేకమైన జీవితాలు జీవించకుండా, ఆయనను ఆరాధించకుండా మనం ఆయన సిగ్గు తీస్తుంటాం. సో ఈ 4 మీరు గట్టిగా చెయ్యండి. మీ తలను పైకెత్తేవాడు మీతోనే ఉంటాడు. ఆమేన్. మీ కన్నీళ్లకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు మీతోనే ఉంటాడు. మీ అంగలార్పును నాట్యంగా మార్చేవాడు మీతోనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అటువంటి కృపలతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, జీవము కలిగిన దేవా, సర్వ శరీరులకు ప్రభు అయిన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా. మేమెప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమని మీ వాక్యం సెలవిస్తోంది. నేనా లోకం మమ్మల్ని బలహీనపరుస్తుంది, పరిస్థితులు మమ్మల్ని బలహీనపరుస్తాయి, కార్యాలు మమ్మల్ని బలహీనపరుస్తాయి. కానీ మాలో ఉన్న బలం మీరే ప్రభా, మా బలమంతా నీవే ప్రభా. నైనా మీ బలముతోనైనా యేసయ్యా, నైనా గొప్ప దేవం, మేము ముందుకు సాగాలంటే దేని ద్వారా మాకు బలం వస్తుందో మీరు మాకు నేర్పించారయ్యా. నైనా మీ సన్నిధిలో మేము మా యొక్క నైనా పరిస్థితిని అంతటిని నైనా మీ సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించినప్పుడు నైనా యేసయ్యా మాకు బలం వస్తుందని, అలాగేనైనా మిమ్మల్ని నిత్యము స్తుతించినప్పుడు నైనా మాకు బలం వస్తుందని, నైనా మాకు మీ కొరకునైనా యేసయ్యా వాక్యమును నైనా పాటించే విషయంలో మా ప్రాణ ఆత్మ శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకొని నిలబడినప్పుడు బలం వస్తుందని, మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నైనా మిమ్మల్ని ఆరాధించినప్పుడు ప్రభా గొప్ప దేవ మాకు బలం వస్తుందని మేము నేర్చుకున్నామయ్యా. తండ్రి మీకు వందనాలు. ఎల్లప్పుడూ మీ ఎదుట మేము సాష్టాంగపడి ఉండే జీవితం మాకు దయచేయండి ప్రభా. మీ కృపలతో మమ్మల్ని నింపి నడిపించండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయములో నైనా నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. బలహీనతలనే చూస్తున్నారు, బలహీనమైన పరిస్థితులే చూస్తున్నారు, బలహీనతనే మాట్లాడుతున్నారు. కానీ నైనా మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలవంతులము అన్న సంగతి మర్చిపోతున్న పరిస్థితి ప్రభా. నైనా శ్రమలు ఎక్కువయ్యే కొలది, బాధలు ఎక్కువయ్యే కొలది, ఇరుకులు ఇబ్బందులు ఎక్కువయ్యే కొలది నైనా మీ కార్యాలను కూడా ఎక్కువగా చేసిన దేవుడవు నీవు ప్రభా. అద్భుతములు చేసిన దేవుడవు నైనా. ఇజ్రాయిల్ నైనా నిట్టూర్పులకు నైనా ప్రతిగానైనా 10 తెగులు పంపించావు నైనా వారి మధ్యలోనైనా. ఏ తెగులు వారి దరిని చేరకుండా, తెగులు బాధ పడకుండా ఇజ్రాయేలుకు నైనా మీరు కాపుదల ఇచ్చి, రక్షణ ఇచ్చినైనా బయటికి తీసుకొని వచ్చిన దేవుడవు నైనా నీవు. కాబట్టి ఈరోజు నైనా బలహీనమైన పరిస్థితుల వైపు కాదయ్యా, బలవంతుడమైన మీ వైపు చూసే కన్నులను, బలమైన మీ వాక్యాన్ని వినే ఆ చెవులను, గ్రహించే మనసును, భద్రపరుచుకునే హృదయాన్ని, నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తుతియు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.